హలో అండి, నేను డాక్టర్ శ్రావ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్స్, కూకట్పల్లి. ఇవాళ మనం అసలు ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఏంటి, ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్డ్ ఉంటే అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడం ఏంటి, ఈ డౌట్ చాలామందికి ఉంటుందండి. అసలు మనము నార్మల్ ప్రెగ్నెన్సీ ఎలా కలుగుతుందో ఇవాళ చెప్తాను. దాన్ని బట్టి మీకు ట్యూబ్ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇది యుట్రస్ మోడల్ అండి. ఇది మనకి యుట్రస్, గర్భసంచి అని అంటాం కదా. ఇవి ఫాలోపియన్ ట్యూబ్స్, రెండు వైపులా రెండు ఉంటాయి. ఇది ఓవరీస్, అండాశయం, రెండు పక్కలకి ఒక్కొక్కటి ఉంటుంది. అండ్ ఇది వజైనా. సో అండ్ యుట్రస్ లోపల లైనింగ్ ఉంటుందండి, దీన్ని ఎండోమెట్రియం అని అంటాం. సో భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు నార్మల్గా ఎగ్ అనేది దాని టెండెన్సీ ఏంటంటే ఎవ్రీ మంత్ మన సైకిల్తో పాటు ఎగ్ స్లోగా పెరిగి ఒక సఫిషియెంట్ సైజ్ అయ్యాక, డామినెంట్ ఫాలికల్ అయ్యాక ఓవ్యులేషన్ అంటాం కదా, అంటే ఎగ్ రిలీజ్ అవుతుందండి. రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్లోకి వెళ్తుంది. ఇక్కడ ఫిమ్రియేలా ఉంటాయండి, హ్యాండ్స్ లాగా. సో దాని ద్వారా ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్లోకి వెళ్ళి ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది. సో భార్యాభర్తలు కలిసినప్పుడు వజైనాలో స్పర్మ్ డిపాజిట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి స్పర్మ్ అనేది డిపాజిట్ అయిన స్పర్మ్లో సెమెన్లో స్పర్మ్ స్విమ్ చేసుకుంటూ సర్విక్స్ నుంచి యుట్రస్ లోపల అంటే గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్స్లో ఉన్న ఎగ్ని కలవాలి. సో ట్యూబ్స్లో ఉన్న ఎగ్లోని స్పర్మ్ వచ్చి ఫర్టిలైజ్ అవుతుందండి. సో ఫర్టిలైజేషన్ అనేది మీరు చూస్తూ ఉంటే ట్యూబ్స్లోనే అవుతుంది. అంటే పిండం తయారయ్యేది ట్యూబ్లోనే. తయారైన పిండం మళ్ళీ గర్భసంచిలోకి వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవుతుంది ఎండోమెట్రియంలో. సో ఒక ట్యూబ్ అనేది మనం సింపుల్గా యుట్రస్కి ఎగ్కి మధ్యలో ఒక కనెక్షన్ అని చెప్పుకోవచ్చండి. సో ట్యూబ్ ఎప్పుడైతే బ్లాక్ ఉంటుందో, సో ఎగ్ ఇక్కడ ఉండిపోతుంది, స్పర్మ్ దాని వరకు చేరలేదు. బ్లాక్ ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ట్యూబ్లో కూడా బ్లాక్ ఉండొచ్చు అండి. సో ఎక్కడ బ్లాక్ ఉన్నా సరే మనకి ఎగ్ అనేది లోపలికి రాదు, లేకపోతే స్పర్మ్ అనేది ఎగ్ వరకు చేరదు. కాబట్టి ట్యూబ్ ఇంపార్టెన్స్ ఒక నార్మల్ ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని మన ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చినప్పుడు ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని మనం చూసుకోవడం జరుగుతుంది. దానికి సెవెరల్ టెస్ట్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనము ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ కానీ, ఒకవేళ ట్యూబ్ బ్లాక్ ఉంటే ఒక సైడ్ బ్లాక్ ఉందా, 2 సైడ్స్ బ్లాక్ ఉందా, ఒకవేళ బ్లాక్స్ ఎక్కడుందో మనం చూసుకొని అది ఓపెన్ చేయగలుగుతామా అని చూసుకోవచ్చు. అండ్ కొన్ని కండిషన్స్లో ట్యూబల్ బ్లాక్ అనేది మనం చేయలేమని, రీకానలైజేషన్ చేయలేము. సో అలాంటి కండిషన్స్లో మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తామండి. సో అసలు ట్యూబ్ కండిషన్ తెలియకుండా మనం ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్స్ పెడుతూ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ ఉంటే దానికి సక్సెస్ ఉండదండి. అందుకని ట్యూబ్స్ని ఇవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.